ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యమును వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడలి యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైనటువంటి వాడంటే ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటము కూడా లేదండి. ఆయన దూషింపబడి ఏమాత్రము ఇతరులను దూషింపలేదు. ఆయన శ్రమలు పొందిన బెదిరింపక తనను తాను తగ్గించుకొని మన పాపముల నిమిత్తమై, మన అతిక్రమముల నిమిత్తమై తనను తాను అప్పగించుకున్నాడు. కనుక శ్రమను సహించుటలో, తగ్గించుకొనుటలో, క్షమించుటలో, తండ్రి చిత్తములకు అప్పగించుకొనుటలో, విధేయత చూపించుటలో, తండ్రి పనిచేసి తండ్రిని దేవుని యొక్క నామమును మహిమపరచుటలో, పాపం అనేది లేకుండా పరిశుద్ధ జీవితము జీవించుటలో, ప్రార్థనా జీవితము జీవించుటలో, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి మాదిరిని చూపించాడండి. ఆయన కుమారులము కుమార్తెలమని చెప్పుకుంటున్నటువంటి మనమందరము కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. శ్రమను సహించే విషయంలో నిందలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములు ఎదురవుతున్నాయా, మనము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వలె ఆ శ్రమలను గనక సహించగలిగినట్లయితే జీవ కిరీటాన్ని నేను మీకు ఇస్తానని ఆయన మా వాగ్దానం ఇస్తున్నాడు. అంతేకాకుండా తగ్గించుకోవాలి, మనము దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ఏమాత్రము కూడా హెచ్చింపబడకూడదు. ఎందుకంటే ఆయన నామమే హెచ్చింపబడాలి, ఆయన నామమే ఘనపరచబడాలి. కనుక మనకున్న ఈ స్థితి, మనకున్నటువంటి ఈ యొక్క సంపద అయినా, నీకున్న కుటుంబమైనా, ఏది విషయం గురించి కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్చించుకోకూడదు. ప్రతి విషయంలో మనము తగ్గించుకోవాలి. మరి ముఖ్యంగా క్షమించుటలో ఆయనే మనకి మాదిరి అండి. ఆయన్ని సిలువ వేస్తున్నా, కొరడాలతో కొడుతున్నా, హింసిస్తున్నా, దూషణకరమైన మాటలు పలుకొచ్చున్నా, మరి తలకు ముళ్ళ కిరీటము పెట్టిన, చేతులలో కాళ్ళలో మేకుళ్ళు దించిన, పక్కలో పల్లెపు పోటుతో పొడిచినా కూడా ఆయన ఉంటున్నాడు కదా. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని మాట్లాడుచున్నాడు. నిజమే అండి, క్షమాపణ మరి అనేది ఇవ్వటంలో ఆయనే మనకి మాదిరిగా ఉన్నాడు. మనము కూడా అటువంటి క్షమించే మనసును, తగ్గించుకునే జీవితాన్ని, శ్రమలను సహించే అటువంటి కృపను మనమందరం కూడా పొందుకోవాలి. అంతేకాకుండా తండ్రి చిత్తమునకు మనం అప్పగించుకోవాలి. ఆయన అంటాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఇది నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక. నిజమే, తండ్రి చిత్తానికి ఆయన అప్పగించుకున్నాడు కాబట్టే వేదనకరమైన పరిస్థితి తన ముందు ఉన్నదని తెలుసు, అయినా సరే తండ్రి చిత్తానికి లోబడ్డాడు, అప్పగించుకున్నాడు. కాబట్టి మనకి ఈ పాప క్షమాపణ దొరికింది, మనకి ఈ రక్షణ, మనకి విడుదల, ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి, ప్రతి విధమైనటువంటి వేదనలో నుంచి మనకి విడుదల దొరికిందంటే కారణం ఏమిటంటే ఆయన తనను తాను తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. ఈరోజు మనము కూడా ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని తండ్రి చిత్త ప్రకారముగా జీవించుటకు ప్రయాసపడాలండి. అలాగే విధేయత చూపించటంలో ఎంత విధేయత కలిగి బ్రతికాడంటే ఆయన, మనము కూడా దేవుని సన్నిధిలో అట్టి విధేయత కలిగి జీవించాలండి. తండ్రి పని చేస్తూ ఏ విధంగా ఆయన దేవాది దేవుణ్ణి మహిమపరిచాడో మనము కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము మనము చేసే పనిలో, మాటలు, మన యొక్క ప్రవర్తనలో, ప్రతి విషయంలో కూడా ఆ దేవాది దేవుణ్ణి మనము మహిమపరచాలి. ఏ విధముగా ఆయన పాపము లేకుండా పరిశుద్ధత కలిగి జీవించాడో మనము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులైండుడని ఆయన సెలవిచ్చుచున్నాడు. నిజమేనండి, పాపము నుండి విడిపించిన మనలను మరలా పాపం వైపు చూడకుండా దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి భక్తి జీవితము చేయాలని ఆయన ఆశపడుచున్నాడు. కనుక ప్రతి విధమైన పాపములను విడిచిపెట్టేద్దామండి. పరిశుద్ధ జీవితాన్ని, నీతి కలిగిన జీవితాన్ని,
ఆయన వలె మనము కూడా జీవించడానికి ప్రయాసపడదాము. ఆయనలాగా ప్రార్థన చేసే అనుభవం ఆయనంట పెందల కడనే లేచి రేయి మొదటి జామునే లేచి అంట దేవాది దేవునికి ప్రార్థన చేసేవాడంట. మరి మనం ఎంత సమయము ప్రార్థిస్తున్నాం, ఎంతలా ప్రార్థిస్తున్నాము, ఎంత సమయము ఆయనకి ఇస్తున్నాము ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందామా? ఏదో రక్షణ పొందాము, ఆయన కుమార్తెలం అని చెప్పుకుంటున్నాము, కానీ ఆయన చూపించిన మార్గంలో మనము బ్రతుకుతున్నామా? శ్రమను సహించే విషయంలో, తగ్గించుకునే విషయంలో, క్షమించుటలో, ప్రేమించుటలో, తండ్రి చిత్తమునకు అప్పగించుకొనుటలో, విధేయత చూపించుటలో, మహిమపరచుటలో, పరిశుద్ధ జీవితాన్ని జీవించుటలో, ప్రార్థనా జీవితాన్ని జీవించుటలో మనము ఇతరులకు మాదిరికరంగా ఉన్నామా? భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. నిజమే. ఈరోజు మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా, లేకపోతే మనుషుల వలె జీవిస్తున్నామా? ఎలా ఉన్నది మన భక్తి జీవితం అన్నది ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకొని జ్ఞాపకము చేసుకుందామని. ఆయనే మనకు మాదిరి. పాపములో చచ్చిన మనలను బ్రతికించాడు, ప్రేమించాడు, రక్షించాడు. ఆయనతో పాటు కూర్చుండే గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. మనలందరినీ కూడా ఆయనకి సమీపులుగా చేశాడండి. ఎంత గొప్ప కృప కదా! దేవునితో ఒక గంట గడిపే సహవాసం అంట ప్రపంచంలోని అన్ని సుఖాలను, ఆనందాలను అధిగమించి గొప్ప సంతోషాన్ని ఇస్తుందంటండి. మన యొక్క మాటలు మన యొక్క ఆత్మీయ స్థితిని ప్రతిబింబింపచేస్తాయి. కనుక ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా ఆయన మనకు మాదిరికరంగా ఉన్నాడో మనము కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఇతరులకు మేలుకరంగా, ఇతరులకు దీవెనకరంగా ఉంటూ దేవుని యొక్క సువార్తను ప్రకటించాలండి. మన క్రియల ద్వారా ఆయన యొక్క నామమును మహిమపరుస్తూ దేవుని యొక్క మార్గంలో నడిచేవారంగా, దేవుని యొక్క మార్గంలో బ్రతికే వారంగా, ఆయన గురించి ప్రకటించే వారంగా ఉంటూ దేవుని యొక్క నామమును గణపరుతాము. చిన్న ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ప్రేమామయుడా, కృప చూపించువాడా, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన మీ నామమునకై స్తోత్రములు. అవును దేవా, ప్రార్థించుటలో, క్షమించుటలో, ప్రేమించుటలో నా తండ్రి నాన్న తగ్గించుకొనుటలో దేవా సమస్తము కూడా మాకు మాదిరిగా ఉండి మీరు మా ఎదుట ఉంచిన విధానంకై నీకే మహిమ చెల్లించుచున్నాం. మేము కూడా ఇతరులకు మాదిరికరంగా, యోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ తండ్రి ప్రార్థించే వారంగా, సహాయము చేసే వారంగా, ప్రేమించే వారంగా, క్షమించే వారంగా ఉంటూ ఇతరుల పట్ల నీ యొక్క ప్రేమను చూపించే వారంగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించండి. ఎదురైనటువంటి ప్రతి ఒక్క శ్రమలో, ప్రతి ఒక్క శోధనలో కూడా సహించి నా తండ్రి ప్రతి విధమైన పరిస్థితుల్లో మమ్మల్ని మేము తగ్గించుకొని నీలో విధేయత కలిగి ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో, కుటుంబాలలో ఉన్నతమైనటువంటి కార్యములను, మేలులను మీరు అనుగ్రహించి అత్యధికమైన కృపతో నింపి నడిపించి బలపరిచి దీవెనలతో నింపి ఆశీర్వదించి మహోన్నతమైనటువంటి కృపతో నడిపించి బలపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి